విమాన ప్రమాదాలు వరుస విషాదాలు 4 రోజుల వ్యవధిలో 2 భారీ విమాన ప్రమాదాలు జరగడం, వందల సంఖ్యలో ప్రయాణికులు మరణించడం తీవ్ర విషాదాన్ని రేపింది. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ప్రమాదంలో 38 మంది మరణించిన ఘటన మరువక ముందే దక్షిణ కొరియాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జేజు ఎయిర్ ఫ్లైట్ విమానం దక్షిణ కొరియా మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్వేపై క్రాష్ అయింది. ఒక బారియర్ను ఢీకొని అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉంటే అందులో 179 మంది స్పాట్లోనే చనిపోయారు. ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. పక్షి ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించారు. అయితే విమానం అదుపు తప్పి ఫెన్సింగ్ కు ఢీకొని పేలిపోయిందని తెలుస్తోంది. మరోవైపు అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో రష్యా పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా మిసైల్స్ ఢీకొట్టడంతోనే విమానం పేలిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అజర్బైజాన్ కు పుతిన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఇలా వరుసపెట్టి 4 రోజుల్లో 2 భారీ విమాన ప్రమాదాలు జరగడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిజానికి గతంలోనూ అనేక సార్లు ఈ తరహా విమాన ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. వందలాది మందిని బలి తీసుకున్నాయి. టెనరిఫ్ విమాన ప్రమాదం 1977 మార్చి 27న స్పెయిన్లోని టెనరిఫ్ దీవిలో 2 బోయింగ్ 747 జంబో జెట్లు రన్వేపై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు. ఇది విమానయాన చరిత్రలోనే అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం. జపాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 123 1985 ఆగస్టు 12న టోక్యో నుంచి ఒసాకా వెళ్తున్న ఈ విమానం ప్రమాదానికి గురైంది. విమానం ఎగిరిన 12 నిమిషాలకు డికంప్రెషన్ కారణంగా నియంత్రణ కోల్పోయి మౌంట్ టకామగహరా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో 520 మంది మరణించారు. ఇకపోతే చార్కీ దాద్రి మధ్యాకాశ ప్రమాదం 1996 నవంబర్ 12న భారత్లోని చార్కీ దాద్రి వద్ద సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL-76 విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 349 మంది మరణించారు. టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 981 1974 మార్చి 3న ఇస్తాంబుల్ నుంచి లండన్ వెళ్తున్న విమానం పారిస్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 346 మంది మరణించారు. విమానం ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే ప్రెజరైజేషన్ లోపం కారణంగా విమాన నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కార్గో డోర్ డిజైన్లో లోపమని తేలింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 1985 జూన్ 23న మాంట్రియల్ నుంచి లండన్ మీదుగా ఢిల్లీ వెళ్తున్న ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో బాంబు పేలుడు కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 329 మంది మరణించారు. ఈ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ఇన్వాల్వ్ అయినట్లు తేలింది. పేలుడు కోసం ఉపయోగించిన బాంబు ముందుగా వాంకూవర్లో నిబంధనల్ని తప్పించి దొంగచాటుగా విమానంలో పెట్టారు. ఈ ఘటన విమాన భద్రతా ప్రమాణాలను ప్రపంచ వ్యాప్తంగా మార్చింది. కస్టమ్స్ అండ్ లగేజ్ స్కానింగ్ విధానాలు కఠినతరం చేసింది. ఇక ప్రమాదంలో చనిపోయిన 329 మందిలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటన్ పౌరులు, అలాగే 24 మంది భారతీయులు ఉన్నారు. విమాన ప్రమాదాల్లో పక్క ప్లాన్తో ఉగ్రవాదులు ఇంత మందిని చంపడం జరగడం ఇదే తొలిసారి. చెప్పాలంటే ఇది ప్రమాదం కాదు, ఓ దారుణ హత్య.